రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ ఆఫీసులో అవినీతి రాజ్యమేలుతుంది. జిల్లా సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి, ఇన్ఛార్జ్ నరేష్లు అందిన కాడికి దోచుకుంటున్నారని వాదనలు బలంగా ఉన్నాయి. రోజు లక్షల్లో, నెల నెల కోట్లలో దంచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బీఆర్కే న్యూస్ పలు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజీ లైవ్ లో అందిస్తారు. అంజీ, చెప్పండి. రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ ప్రస్తుతం మనం బాలనగర్లోని రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ ప్రధాన కార్యాలయం అంటే తెలంగాణలో 140 సబ్ రిజిస్టర్ శాఖలు ఉంటాయి. దీంట్లో రంగారెడ్డి జిల్లాలోనే మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్గా విజువల్ చూడొచ్చు. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం రంగారెడ్డి జిల్లా అంటే ఇది ఒరిజినల్ బ్రాంచ్, అంటే ఇది మెయిన్ బ్రాంచ్. అంటే తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలోని మొదటి బ్రాంచ్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి కానీ, అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ నరేష్ కానీ అక్కడ శ్రీయ ఈ రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుంది అంజీ? శ్రీయ ఇక్కడైతే మెయిన్ ఏదైతే సబ్ రిజిస్టర్ ఉన్నాడో మధుసూదన్ రెడ్డి కానీ, అతను జాయింట్ సబ్ రిజిస్టర్ అయితే నరేష్ ఉన్నాడో, వీళ్ళిద్దరు కనసాగాలంటే అంటే దళారుల నుంచి మొత్తం అంటే ఈ వ్యవస్థ అంటే మనం చూస్తూ పర్టికులర్ చూడొచ్చు. ఇది మెయిన్ కార్యాలయం, అంటే రంగారెడ్డి జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రధాన కార్యాలయం. ఏంటంటే ఇక్కడ ఏంటంటే మొత్తం దళారుల వ్యవస్థ. దళారులు ఎందుకంటే ఇక్కడ ఒక పని కూడా జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనం క్లియర్గా చూడొచ్చు, కొన్ని వందల మంది అంటే రిజిస్ట్రేషన్ అంటే స్లాట్ బుకింగ్ చేసుకున్న అంటే ఎవరైతే అభ్యర్థులు అంటే కొనుగోదారులుగా ఉండవచ్చు, అమ్మకందారులు ఉండవచ్చు, వాళ్ళని పక్కన పెట్టేసి కూడా దళారు నుంచి వచ్చే ప్రతి అప్లికేషన్ అంటే ముందు ప్రాసెస్ జరిగే అవసరం. ఎందుకంటే ఇక్కడ మధుసూదన్ రెడ్డి కానీ నరేష్ అంటే జాయింట్ సబ్ రిజిస్టర్ నరేష్ కనసందులో నడుస్తుంది. ఎందుకంటే సబ్ రిజిస్టర్ కి ఎదురుగానే అంటే ఇంతమంది దళారులు డైరెక్ట్ ఒక నిశ్చిత ప్రదేశాలకు వెళ్ళేసి ఆ నిర్దిష్ట ప్రదేశంలో స్టాంపులు వేసుకోవడం కానీ, డైరెక్ట్ గా ఏదైతే కింది స్థాయి సిబ్బందితో డైరెక్ట్ ఒక పనిని అంటే అర్ధ గంటలో కావాల్సిన పని ఒక 5 నిమిషాలను చేయడం. అంటే రిమైనింగ్ అంటే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి అంటే ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో అంటే సామాన్య మానవులు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక అప్లికేషన్ కి 5,000 నుంచి 10,000 వసూలు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో మన బీఆర్కే న్యూస్ 2 రోజులుగా కథనాలు ప్రసరిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా వనస్థలపురంలో సబ్ రిజిస్టర్ అక్కడ అవినీతి పైన బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ఇచ్చింది. దాని మీద ఏసీబీ రైట్స్ జరిగాయి. ఏసీబీ రైట్స్ జరిగిన తర్వాత ఏదైతే వనస్థలపురంలో సబ్ రిజిస్టర్ ని అదుపులో తీసుకొని అదే విధంగా ఇలాంటి అవినీతి చేపలు అంటే తెలంగాణలో ఎంతో మంది అవినీతి చేపలు ఉండొచ్చు. ఇది రంగారెడ్డి జిల్లాలో మొదటి అంటే ప్రధానమైన సబ్ రిజిస్టర్ కాలనీ. దీంట్లో ఎంతో కోట్ల రూపాయలు విలువ చేసే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని మనకు సమాచారం ఉంది. అంటే ఈ సమాచారం ఏంటంటే మన దగ్గర బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ఉన్నాయి. అంటే దళారులు ఏంది అసలు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం కూడా లేదు, లోపలికి వెళ్లే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్క అంటే ఇక్కడ అమ్మకం కానీ కొనుగోలుదారుని ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే అమ్మకందారుడు కొంత చెల్లించాలి. ఎవరైతే అమ్మకందారుడు ఉంటాడో ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ముందుకు వెళ్ళాలి అంటే కంపల్సరీ దళారు నుంచి వెళ్ళాలి. దళారు లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పూర్తిగా ఏంటంటే ఏదైతే సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి కానీ, అసిస్టెంట్ సబ్ రిజిస్టర్ నరేష్ కనసందులో జరుగుతుందని ఉంది. శ్రేయ